ఇంత గొప్ప విజయాలు సాధించారు కదా. మరి ఈ ప్రవక్త వారి ఎప్పుడు కూడా ప్రవక్త వారిని పొగడడాన్ని ప్రవక్త వారు ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. ప్రవక్త వారు ఎవరైనా పొగిడితే వారు వెంటనే దాన్ని వారించేవారు. ప్రవక్త వారి గౌరవంలో అతిశయిస్తే వెంటనే దాన్ని ఖండించేవారు. ఉదాహరణకి అబ్దుల్లా బిన్ ఖైర్ రజల్లాన్ వారు తెలియచేస్తున్నారు, ఒకసారి కొన్ని తెగల బృందాల వారు వచ్చారు, మహాప్రవక్త వారితో పాటు కలిసి కూర్చున్నారు. అప్పుడు మేము కూడా ఉన్నాము. అప్పుడు జరిగిన విషయం తెలియజేస్తున్నారు. ఏమి జరిగింది? వచ్చినటువంటి ప్రజలలో ఒక వ్యక్తి మాట్లాడుతూ అంటారు, మహాప్రవక్త ముహమ్మద్ స్వామి, ఓ మా ప్రభువా అని అంటాడు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ స్వామి అంటారు, అల్లా మాత్రమే మనందరి ప్రభువు, మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఒకే ఒక ప్రభువు ఉన్నాడు, అల్లా, శైతాన్ యొక్క ప్రలోభాలకి లోను కాకండి అని మహాప్రవక్త వారు అంటారు. తర్వాత మాట సందర్భంలో మరొక వ్యక్తి, అక్కడ ఉన్న వ్యక్తి అంటాడు, అల్లా చిత్తమైతే మరియు మీ చిత్తమైతే అని ఏదో విషయం చెప్పబడతాడు. వెంటనే అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త ఆపి వస్తారు, కేవలం ఒక్కడై ఉన్న దేవుని చిత్తమైతే అని అనండి, అల్లాతో పాటు నన్ను సహపాఠి కల్పించబాకండి, నేను కేవలం అల్లా దాసుడిని మాత్రమే, అల్లా నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, అల్లా చిత్తమైతే అనండి అని వెంటనే వారించేశారు. మరొక వ్యక్తి ఆ సమూహంలో నుండి వ్యక్తి అంటారు మహాప్రవక్త వారితో, ఓ మా దొరా, ఓ మా దొర కుమారుడా, ఓ శ్రేష్ఠుడా, ఓ శ్రేష్ఠుడైన వాని కుమారుడా అని ప్రవక్త వారిని పొగడడం మొదలు పెడతారు. వెంటనే మహాప్రవక్త వారు అంటారు, జాగ్రత్త, నా విషయంలో మీరు అతిశయించబాకండి, నేను కేవలం అల్లా యొక్క ప్రవక్తని, ఆ స్థానంని మీరు మించబాకండి, నన్ను అంతకన్నా గొప్ప స్థానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయబాకండి.